నేను మీ మోహన్ దడ్డా. మీరు చూస్తున్నారు మోహన్ దడ్డా మోటివేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. విద్యార్థులు ఎలా చదివితే పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. పరీక్షల్లో విజయం సాధించాలంటే చదువు పద్ధతిగా క్రమ పద్ధతిగా ఉండాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నంబర్ 1, చదువులో ప్రణాళిక. ఇందులో టైం టేబుల్ తయారు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఏ విషయం గురించి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించాలి. కష్టమైన విషయాలను ఉదయం లేదా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవాలి. నంబర్ 2, పద్ధతిగా చదవాలి. ఇందులో సిలబస్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా భాగాలుగా విడదీసుకోవాలి. అలాగే ప్రతి అధ్యాయం తర్వాత నోట్స్ రాసుకోవాలి. ఇందులో ముఖ్యమైన సూత్రాలు, నిర్వచనాలు, పాయింట్స్ వేరుగా చేసుకోవాలి. నంబర్ 3, గుర్తుంచుకోవలసిన చిట్కాలు. మైండ్ మ్యాప్స్, పట్టికలు, డయాగ్రాములు వాడితే సులభంగా గుర్తుంటాయి. అలాగే చదివిన విషయాలను మీ మాటల్లో రిపీట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీ చేస్తే మంచి అవగాహన వస్తుంది. నంబర్ 4, ప్రాక్టీస్. ఇందులో గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి. అలాగే మాక్ టెస్టులు రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ అలవాటు పడుతుంది. ఇక చివరిగా ఆరోగ్యకరమైన అలవాట్లు. సరైన నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా ఉండాలి. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ చదవాలి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం. నేను చేయగలను అనే నమ్మకం ఉంటే చదివింది మరింత రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.